అవే మాన్యువల్ టు సెల్ఫ్. మనం ప్రాక్టీసెస్ మాడ్యూల్లో ఉన్నాం. కొన్ని ప్రాక్టీసెస్ తెలుసుకున్నాం. ఫస్ట్ ఇమాజినరీ రేస్ డెవలపింగ్ ప్రాక్టీస్ ఒకటి చూసాం. తర్వాత కొన్ని ఫిజికల్ రిలేటెడ్ ప్రాక్టీసెస్, ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ చూసాం. నౌ ఎక్సర్సైజెస్ ఫర్ ఐస్, కళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజులు టు బి డన్ వితౌట్ గ్లాసెస్. ఇవి గ్లాసెస్ ఆల్రెడీ చెప్పారు, ఉండి గ్లాసెస్ ఉన్నట్టు హెడేక్ గ్లాసెస్ ఉన్నాయి సరే అవి రిమూవ్ చేసి చేయాలి. అండ్ వితౌట్ స్ట్రైనింగ్, ఇక్కడ స్ట్రెయిన్ కూడా ఉండకూడదు చూసుకోండి. అంటే మీరు ఈ ప్రాక్టీస్ లో పెట్టుకునే అరేంజ్మెంట్ ఉంటుంది కదా, అరేంజ్మెంట్ అనేది కళ్ళకి స్ట్రెయిన్ కలిగించే పొజిషన్ లో ఉండలేదు. కీప్ ఎ బుక్ ఆన్ ఏ లెవెల్ విత్ ద ఐస్. ఏదైనా ఒక పుస్తకం ఉంచండి కళ్ళకి ఎదురుగా, కళ్ళ ఐస్ లెవెల్తో. ఎంత దూరం పెడతారనేది మీరు ట్రైన్ లేకుండా చూసేట్టుగా ఉండాలి బుక్ని. వెదర్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్, ఇది కూర్చొని చేయొచ్చు లేదా ఉంచొని చేయొచ్చు. అబౌట్ ఏ మీటర్ అవే. సో మామూలుగా కళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఏ అద్దాలు లేవు అనుకున్న వాడి ఉద్దేశంతో చెప్తాం ఇక్కడ. సో 1 మీటర్ దూరంలో బుక్ని పెట్టుకోవాలి. 1 మీటర్ దూరంలో బుక్ని చూడటానికి నీకు ఏ విధమైన స్ట్రెయిన్ లేకుండా ఉంటే 1 మీటర్ పెట్టండి. ఒకవేళ స్ట్రెయిన్ ఏమైనా ఫీల్ అయితే కొంచెం తగ్గించుకోండి మీటర్ నుండి. సో దట్ ఆబ్జెక్ట్ మసకగా కాకుండా జస్ట్ క్లియర్ గా ఉంటే చాలు. మసకగా ఉంటే స్ట్రెయిన్ అవుతుంది. నెక్స్ట్, డు నాట్ మూవ్ హెడ్ ఆర్ నెక్. మీ హెడ్ ని కానీ నెక్ ని కానీ మూవ్ చేయొద్దు. ఓన్లీ ఐ బాల్ షుడ్ మూవ్ aside drawing an imaginary circle without jerks or backward hesitant movements. సో ఎలాంటి హెసిటెంట్ మూమెంట్స్ ఉండకూడదు, ముందుకి వెనక్కి మూవుతున్న మూమెంట్ ఉండకూడదు, జర్క్ మూమెంట్ ఉండకూడదు. బట్ ఒక ఇమాజినరీ సర్కిల్ ఇమాజిన్ చేయాలి దాని చుట్టూ. అలాగా ఐ బాల్ ని అలా తిప్పాలన్నమాట. అంటే ఆబ్జెక్ట్, పుస్తకం ఆబ్జెక్ట్ చూస్తావు, ఆ పుస్తకం ఒక రౌండ్ లో ఉంటే, రౌండ్ ఉండదు కానీ ఒక రౌండ్ లాంటి రింగ్ దాంట్లో ఉంటే, ఆ రింగ్ నువ్వు చూడటానికి, ఆ రింగు ఒక పెరిమీటర్ చుట్టుకొలత ఇలా చూడటానికి కళ్ళు బాల్స్ ని ఎలా మూవ్ చేస్తావో అలా మూవ్ చేయాలన్నమాట. సో కళ్ళ బాల్స్ ని ఆ ఆబ్జెక్ట్ చుట్టూరా ఒక సర్కిల్, ఇమాజినరీ సర్కిల్ లో మూవ్ చేయాలి. క్లియర్ అయింది కదా? విత్ రెడ్ అవుట్ గ్లాసెస్, సపోజ్ గ్లాసెస్ ఉన్నట్టయితే, ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 35 centimeters read the type readable without glasses. సో సో 30 సెంటీమీటర్ దూరంలో ఆబ్జెక్ట్ పెట్టుకొని గ్లాసెస్ తో ఏ లేకుండా ఎంత ఏ ఫ్రంట్ అయితే నువ్వు చదవగలవో 30 సెంటీమీటర్ల దూరంలో ఉండి దాన్ని చదవటం ట్రై చేయండి. టేక్ ద మార్నింగ్ పేపర్ విత్ విచ్ హ్యాస్ మెనీ డిఫరెంట్ సైజెస్. సో మార్నింగ్ పేపర్లో అయితే హెడ్డింగ్ లో సైజులో ఉంటాయి, సబ్ హెడ్డింగ్ లో సైజులో ఉంటాయి, మిగతా ఇంకో సైజు ఉంటుంది. సో అది చూసుకోండి, డిఫరెంట్ సైజ్ లో మీకు కన్వీనియంట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. రీడ్ ఫర్ ఎ మినిట్ ఏ పర్టికులర్ సైజ్, పర్టికులర్ సైజ్ చదవడానికి ప్రయత్నం చేయండి ఫర్ 1 minute. లుక్ అవుట్ ఆఫ్ ద విండో టు ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ వితౌట్ స్ట్రైనింగ్. అట్ సేమ్ టైం 1 minute అయిన తర్వాత 1 minute చదవండి. తర్వాత 1 minute ఏం చేస్తారంటే కిటికీలోంచి లేదా తలుపులోంచి బయట డిస్టెంట్ దూరంగా ఉండే ఆబ్జెక్ట్, చెట్టునో పుట్టనో లేకపోతే ఏదో ఇల్లునో ఏదైనా దూరంగా ఉండే ఆబ్జెక్ట్ ని ట్రైన్ లేకుండా చూడండి. అండ్ రిపీట్ 5 మూమెంట్స్. ఇది 5 times చేయండి. మళ్ళీ కొంచెం చదవడం ప్రయత్నం చేయడం 1 minute, మళ్ళీ అలా చూడటం. ఇంక్రీజ్ బై 1 మూమెంట్ పర్ వీక్. ఇలాగా ఈ 5 మూమెంట్స్ ఇచ్చాం కదా, ఒక మూమెంట్ జోరు పెంచుకుంటాడండి. వారం అయిన తర్వాత 6 సార్లు, తర్వాత 7 సార్లు, 8 సార్లు, ఇలాగ మాక్సిమం 10 మూమెంట్స్ దాకా చేస్తే చాలు. నెక్స్ట్, పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్. మేక్ పెండ్యులమ్ మూమెంట్స్ విత్ యువర్ ఐబాల్స్. ఈ ఒక లోలకం మూవ్ అవుతుంది, అటు ఇటు ఊగుతుంది అనుకోండి, అది ఎలా ఊగుతుందో అలాగే మీ ఐబాల్స్ ని మాత్రమే మూవ్ చేయండి. హెడ్ ని మూవ్ చేయకూడదు, నెక్ ని మూవ్ చేయకూడదు. ద వెయిట్ బీయింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద ఐస్ స్టాండింగ్. సో ఈ ఏదైతే మీరు రిఫరెన్స్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటారో అదంటే మీ ఐ యొక్క లెవెల్కి ఉండాలి. ఐ అబౌవ్ ఉండకూడదు, కింద ఉండద్దు. స్టాండింగ్ చేయొచ్చు లేదా సిట్టింగ్ లో చేయొచ్చు. స్వింగ్ ఎ పెండ్యులమ్. ఓ పెండ్యులమ్ ని వితౌట్ గ్లాసెస్ చేయండి. ఒక గ్లాసెస్ ఉన్నట్టయితే పెండ్యులమ్ ని జస్ట్ స్వింగ్ చేయండి, పెండ్యులమ్ ని కదిలేట్టుగా చేయండి, అటు ఇటు ఊగేట్టుగా చేయండి. ఆర్ వితౌట్ ద మూవ్మెంట్ ఆఫ్ హెడ్ అండ్ నెక్, ఐ బాల్స్ నే దాంతో పాటు మూవ్ చేయండి. కీప్
ద ఐస్ ఆన్ ద పెండ్యులం టిల్ ఇట్ కమ్స్ టు ఎ రెస్ట్. కొంత దూరం లాగి వదిలేసే పెండ్యులానికి అది అటు ఇటు ఇటు ఊగి 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 చివరికి రెస్ట్ వస్తుంది కదా, రెస్ట్ వచ్చేదాకా దాని మీదే ఐస్ కేంద్రీకృతం చేయండి, దాంతోపాటు మూవ్ అయ్యేయండి. అట్ నైట్ మూవ్ ఫ్రమ్ ఏ లైట్ అండ్ రూమ్ టు ఏ డార్క్ రూమ్. మీరు రాత్రి చేయొచ్చు ఎక్స్పెరిమెంట్. మామూలు వెలుగుండే రూమ్ లోంచి లైట్ వెయిన్ డార్క్ రూమ్ లోకి వెళ్ళండి అండ్ సీ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఈచ్ రూమ్ క్లోజ్లీ. దాంట్లో ఉండే ఆబ్జెక్ట్స్ ను ఎంత అయితే అంత చూడటానికి ప్రయత్నం చేయండి వితౌట్ గ్లాసెస్. రిపీట్ 5 times. ఇది 5 times రిపీట్ చేయండి, ఈ పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఈ చీకట్లోకి వెళ్ళి చూడటం అనేది ఎక్స్పెరిమెంట్. వెన్ ఆల్ ద ఎక్సర్సైజెస్ ఆర్ ఓవర్, ప్రెస్ ద ఐస్ క్లోజ్. ఐస్ క్లోజ్ చేయండి, జస్ట్ చేతులతో కొంచెం ప్రెస్ చేసుకున్నట్టు చేయండి. టైట్ అండ్ ఓపెన్ దెమ్, జస్ట్ టైట్ చేసి మళ్ళీ రిలాక్స్గా ఓపెన్ చేయండి. రిపీట్ 3 times. ఇది 3 సార్లు చేయాలి ఇలాగా. అంటే కళ్ళని మూయటం, ప్రెస్ చేయటం క్లోజ్గా టైట్గా అండ్ ఓపెన్ చేయటం, జస్ట్ ఇలా 3 సార్లు చేయాలి. సో ఇది ఐస్తో చేసే ఎక్సర్సైజెస్ అనమాట. ఎక్సర్సైజ్ ఫర్ నర్వ్స్ ఇవి రేపు చూద్దాం.